మా దయగల దేవ పరిశుద్ధుడా, ప్రత్యేకంగా మీ మెల్లని స్వరమును వినాలని ఆశపడుతున్నాం. మాట్లాడేది మీరు, విని విధేయత చూపించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. టుడే ఈస్ 28th anniversary ఆఫ్ దిస్ చర్చ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రత్యేకంగా ఈరోజు వర్తమానం కోసం నేను నిన్న అనేక విషయాలు ఆలోచించాను. సంఘం గురించి మాట్లాడదామా, లేకపోతే కృతజ్ఞత గురించి మాట్లాడదామా, ఏం చేద్దామని ఈ రీతిగా చాలా తలంపులు ఉండినాయి. దేవునితో సంబంధం అన్న అంశాన్ని గురించి బైబిల్ స్టడీ జరిగింది. అయితే అదే అంశం ఎందుకో మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే అంటే కేవలం బేతేలు ఒక కుటుంబంగా నేను ఎప్పుడు అలాగే భావిస్తాను. కానీ దేవుడు తన బిడ్డలందరినీ తన కుటుంబంగా భావిస్తాడు. అవునా కదా? మనం మనం విశ్వాసులమయ్యాం తిరిగి జన్మించడం ద్వారా, రైట్? వేరే ఇంకేమైనా పద్ధతి ఉందా? వేరే ఏ పద్ధతి లేదు. ఈ లోకరీత్యా మనం మన తల్లిదండ్రులకి మనం పుట్టాము దేవుడు తన ప్రణాళికలో. మన తల్లిదండ్రులు ఎంచుకున్నామా? ఎవరైనా ఎంచుకునే ఛాన్స్ ఉండిందా? లేదండి. ఇప్పటివరకు ఆ స్థితి రాలా. దేవుడు ఎంచుకున్నాడు ఆయన ప్రణాళికలో. కానీ దాని తర్వాత మనం ఒక దినాన ఇక్కడ ఎందరైతే ఆయనని తన స్వంత రక్షకుడిగా స్వీకరించారో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించాడు, మనల్ని కన్విక్ట్ చేశాడు. అరే, పుట్టుకతో పాపులం అన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి నాయనా, నీతో నేను సంబంధాన్ని తిరిగి కలుపుకోవాలని ఆశపడుతున్నాను అని మన జీవితాలు ఆయనకి సమర్పించాం. నాలోకి రా అని చెప్పాం. దాన్నే ఏమంటాం? బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. తిరిగి జన్మించాం. నికోదేము వచ్చి అడిగాడు కదా, పెద్ద వయసులో ఉన్నవాడు, మధ్య వయసులో ఉన్నవాడు, అధికారి, రాత్రి వచ్చి అడిగాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏమీ చెయ్యాలి అంటే, నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలంటే అందరికి వచ్చిన క్వశ్చనే వచ్చింది. నేను ఈ వయసులో నేను మళ్ళీ తిరిగి నా తల్లి కడుపులోకి వెళ్ళి ఎలా పుడతాను అని అన్నాడు. దేవుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగా అనేక మంది. కాబట్టి ఏ క్షణానైతే నా జీవితంలోనికి రా అని మనం చెప్పామో, యథార్థంగా పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందామో, ఆ రోజు మనము దేవుని కుటుంబంలో తిరిగి పుట్టాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఎందరైతే ఉన్నారో, ఇక్కడనే కాదు ఈ భూప్రపంచంలో ఎక్కడైనా, ఇంతకుముందు ఆ రీతిగా తిరిగి జన్మించిన వారు, అనగా దేవుని కుటుంబంలో పుట్టినవారు. కాబట్టి వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? మళ్ళీ అది దేనికి ముడిపడి ఉంది? సంబంధాలు, రైట్? ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్, రైట్? కుటుంబంలో ఏముండాలండి? కుటుంబంలో దేవుడు మళ్ళీ పెట్టాడు కాబట్టి సంబంధం. కాబట్టి దేవుడు మన పట్ల కలిగిన ఈ చక్కని ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఈ సంబంధాలను ఆయన ప్రారంభించాడు. గాడ్ హెస్ డిజైన్డ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్స్ మ్యాటర్. రెండే. ఒకటి దేవునితో సంబంధం, రెండవది ఏమండి? ఎవరితో ఉండాలి? ఒకరితో ఒకరు, రైట్? లేకపోతే ఇంక లాభం ఏముంది కదా? మేము దేవునితోనే మాట్లాడుతామండి, ఇంకెవరితోనూ మాట్లాడమంటే అది బాగోదు. కాబట్టి ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఈ సంబంధాలను మనం ఎలాగూ బలపరుచుకోవాలి, ఎలాగూ స్థిరపరచుకోవాలి, అదే ఇవాళ అంశం. చిన్న వర్తమానమే, పెద్ద వర్తమానం కాదు. ఎందుకంటే చర్చ్ గురించి ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా ఉంది. అది బహుశా ఒక 5 నిమిషాలేమో. కేవలం అంటే దేవుడు ఏ రీతిగా నడిపించాడు 28 సంవత్సరాలని ఒక చిన్న ప్రివ్యూ లాగా మీకు ఇవ్వాలని ఆశపడుతూ, ఒక పదం రిలేషన్షిప్స్లో నుంచి ఒక పదం రిలేట్, RELATE, రిలేట్. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లోని ఈ పదాన్ని తీసుకొని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మాట పెట్టుకొని ఎలాగూ మనం దేవుని బిడ్డలుగా, కేవలం దేవుని బిడ్డలుగా ఈ సంఘంలో ఈ పరిచర్యలో భాగస్థులుగా మట్టుకే కాకుండా మన కుటుంబ జీవితాల్లో కూడా, డోంట్ లిమిట్ ఇట్ ఓన్లీ టు హియర్. దిస్ వర్డ్ విల్ హెల్ప్ అస్ హ్యావ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ వేర్ ఎవర్ వీఆర్. మనం ఎక్కడున్నప్పటికీ, అదొక సంస్థ కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక సహవాసం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, అక్కడ మనకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కుటుంబంలో మనకి ఒక సంబంధం ఉంది. భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, సహోదరుడిగా, సహోదరిగా.
రైట్? బ్రాడ్లీ కొన్ని సంబంధాలు. అలాగే ఇక్కడ మనకున్న సంబంధం ఏంటి? సహోదర సహోదరి. దెర్ ఇస్ నో అదర్ రిలేషన్షిప్. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్. మనం దేవుని కుటుంబంలో తిరిగి జన్మించాం కాబట్టి, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము కాబట్టి మనకి చక్కని సంబంధం దేవుడు ఇచ్చాడు. మరి ఆ సంబంధం ఎంత ప్రాముఖ్యమైందో, ఆ సంబంధాలను కేవలం ఇక్కడనే కాదు, ఎక్కడ దేవుడు మనకి సంబంధాలు ఇచ్చినా ఆ సంబంధాలను మనం ఎలాగా బలపరుచుకొని స్థిరపరచుకోవాలి అన్నది ఇవాళ దేవుడిచ్చిన మాటలు, దేవుడు దయచేయబోతున్న మాటలు. కాబట్టి జాగ్రత్తగా విని ఈ విషయాలను మన జీవితాల్లో, మన సంబంధాల్లో ఏం చేయాలి? మనం అమలు పరచాలి. వింటే సరిపోదు. చాలామంది విని చక్కగా మీ జీవితాల్లో అన్వయించుకుంటున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అడిగే ప్రశ్నలు కావండి, మీరు చూపిస్తున్న ఆసక్తిని కానివ్వండి, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐ కాంట్ థ్యాంక్ గాడ్ ఇనఫ్ ఫర్ ఆల్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్ హు ఆర్ కమింగ్ హియర్. కాబట్టి మనం సమయం వృధా చేయకుండా ఈ రిలేట్ అన్న మాటలో మొదటి అక్షరం ఆర్. ఆర్ అన్న అక్షరం. ఆ అక్షరం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సంబంధాలలో మనం నేర్చుకోవాల్సింది అందులో ఏంటి? మొదటిది ప్రాముఖ్యమైనది, అన్ని ప్రాముఖ్యమే. మొదటిది ఏంటి అంటే రెస్పెక్ట్. అవునండి, సంబంధాలలో ఏముండాలి? ఒకరినొకరు ఏం చేయాలి? రెస్పెక్ట్ అంటే ఏంటండి? గౌరవించటం లేక సన్మానించటం. దీనిని కొంచెం ఆలోచిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. నేను క్లుప్తంగానే మనం ముగిద్దాం, గ్యారంటీగా క్లుప్తంగా ముగిద్దాం. ఈ సారాంశం తీసుకొని వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. రాజుని సన్మానించుడి. చాలండి, అంటే మనకు టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళాలి. దయచేసి దేవుని మాటలు ఆలకించండి. ఏమనుంది అక్కడ? అందరినీ సన్మానించండి. అంటే చిన్న లేదు, పెద్ద లేదు. ఎందుకు సంబంధాలలో ఇబ్బంది వస్తుంది అన్న విషయం దగ్గరికి వెళ్ళక మునుపు గబగబా ఒకరిని సన్మానించటం అంటే ఏంటి? కొంతమందికి తెలిసింది సన్మానించడం ఏంటంటే ఎదురుగా కనిపిస్తే లోపలేం ఉండదు, ఇంట్లో ఎందుకని వచ్చిన కూడా నమస్కారం. కొంతమందికి సన్మానించడం ఏంటంటే ఎవరినైనా పిలిచేసి, మన దేశంలో సన్మానించడం ఏంటి? ఆ కప్పుతున్నప్పుడు కూడా లోపల తిట్టుకునే వాళ్ళు ఉంటారు. రిటైర్ అయిపోతున్నప్పుడు అదే రిటైర్ అయిపోయాడు ఏదో ఒకటి, ఇప్పుడు ఏం చేయాలి? కనీసం షాల్వు కప్పి సన్మానించాలి. అది కాదండి, దండేసి సన్మానించడం, షాల్వు కప్పి. వాట్ డస్ ఇట్ మీన్ టు రెస్పెక్ట్ సంబడి? ఏంటో తెలుసా? అవతలి వ్యక్తి యొక్క విలువను గుర్తించటం, అది సన్మానించటం. ఐ నీడ్ టు వాల్యూ ది అదర్ పర్సన్. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరిని మనం చాలా విలువైన వాళ్ళు అని మనం అంచనా వేస్తాం. నిజం చెప్పండి, నేనైతే వేయలేనండి, నేను వేయలేదు కూడా. 20 సంవత్సరాలు సేవలోకి వచ్చి. కానీ చాలా మట్టుకు నేను ఆ విషయంలో మార్చుకోగలుగుతున్నాను. కానీ ఇంకా మారాలి. కానీ ఎందుకు మనం ఒకరిని సన్మానించలేకపోవడానికి కారణాల కన్నా మనము ఎలాగా అవతల వ్యక్తి చాలా విలువైన వ్యక్తి, ఎవరైనా సరే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అందరినీ సన్మానించుడు. గాడ్ ఈస్ టెల్లింగ్ షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ఎస్, షో రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలంట? విలువను చూపించాలి. అంటే ఏంటంటున్నా నేను? అవతల వ్యక్తి ఎంత విలువైన వారో నేను గుర్తించాలి. కానీ ప్రాక్టికల్గా నేను గుర్తించలేకపోతున్నాను. వారు చేసే పనులు కావచ్చు, వారి క్యారెక్టర్ కావచ్చు, వారు అనిన మాటలు కావచ్చు, లేకపోతే వారు నన్ను చిన్నబుచ్చిన పరిస్థితులు కావచ్చు, రైట్? వీటిని బట్టి ఎవరైతే మనం జనరల్ రూల్ చెప్తున్నాను, మనం ఎవరిని సన్మానిస్తాం తెలుసా? ఎవరైతే రైట్, ఎవరైతే మనల్ని పొగుడుతారో, లేకపోతే ఎవరైనా మనల్ని ఏ చెట్టో మనకు తెలియదు, ఎక్కించినంతకు పర్వాలేదు అనుకుంటాం. కాబట్టి మనం సన్మానిస్తాం, రైట్? బట్ నౌ లెట్ us answer this question. How do I value somebody? It can only happen only one way. ఒకే రీతిగా ఇది సాధ్యమవుతుందండి. వారు కూడా దేవుని దృష్టిలో
విలువైన వారు అని గుర్తిస్తే తప్ప మనం అందరినీ రెస్పెక్ట్ చేయలేం. మీకు సింపుల్ ఆన్సర్ ఇస్తున్నా. ఆన్సర్ సులువే, ఇది అమలుపరచడం కష్టం. ఎస్, దట్ ఈస్ ద వన్ లైన్ ఆన్సర్. ఎందుకు అంటే దేవుడు ఎవరిని ఈవిడు పనికిరాడు, ఈవిడు పనికిరాదు, ఈవిడు వేస్ట్ అని అనడు. అది విషయం, అది వాస్తవం, అది వాస్తవం. ఎందుకు? ఆయన దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు చాలా 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 విలువైనవారు. ఒకడు ఈ లోకమునంతయు సంపాదించుకొని వాని ప్రాణమును కోల్పోయిన ఎడ్లా ఏమి లేవు. అంటే దేవుడు బ్యాలెన్స్లో మనం ఎవరిని పెట్టినా ప్రతి ఒక్కరి వాల్యూ ఏంటి? ఎక్కువే. కాబట్టి మనం ఒకరినొకరు సన్మానించాలి. కేవలం బేతల్లో అంటలే, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని అంటున్నాను. ఇక్కడ కనీసం నాకైతే కనిపిస్తుంది చాలా మట్టుకు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. సింపుల్గా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒకరినొకరు సన్మానిస్తే, ఎవరైనా ముందు చెప్పులు తీసుకుంటుంటే ఒక నిమిషం ఆగితే మన చెప్పులు కూడా దొరుకుతాయి. అక్కడ తెలిసిపోద్ది. మోటార్ సైకిల్ తీస్తూ ఉన్నప్పుడు, లేకపోతే బండ్లు పార్క్ చేసినప్పుడు ఎవరో పొరపాటును తీస్తూ ఉంటే తగిలింది అనుకుందామా? ఇంకా ఆ రోజు వర్తమానం గిర్తమానం అంత పక్కనే. బండి డ్రైవింగ్ రాకపోతే ఎందుకు ఎక్కావు? అసలు బేతేలికి ఎందుకు వస్తున్నావు? పీటర్ అన్న ఏం చెప్తున్నాడు? బండ్లు కొట్టమని చెప్తున్నాడా? రైట్. బట్ ఇఫ్ యూ రెస్పెక్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ స్మాల్ థింగ్స్ వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్. బెస్ట్ రెస్పెక్ట్ ఒకరికొకరు ఎక్కడ ఉంటుంది అంటే పెళ్ళైపోయిన తర్వాత భోజనాల దగ్గర. అది నా ఫేవరెట్ ప్లేస్. నేను దూరం కూర్చొని చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే కౌంటర్లు తక్కువ ఉంటాయో, మనుషులు ఎక్కువ ఉంటారో, బఫేలో, అబ్బా, ఒక్కసారికి 20 ప్లేట్లు వేసే చెయ్యి ఒకటే, ఇక్కడ చూసి మళ్ళీ అందులో మొక్కేయి ఆడేస్తాడు. ఇదేమి వేసావు? అరే ఏదో ఒకటి. రెక్క తినేవాళ్ళ కనిపిస్తున్నా తోలేసేవేంటి? పక్కన ఎవడున్నాడో? ఇదేం లేదు, నాకు మొక్క కావాలంతే. పోనీ పూర్తిగా తింటావా? తినవు. ఇంట్లో తోలు కాదు కదా, తోలు లోపల ఉన్నది పిండి పక్కన పెట్టి వేరే ప్లేట్లో సగం వదిలేస్తే ఎందుకు వదిలేసావు? ఇవ్వు, ఇక్కడ ఈ ప్లేట్లోనే తిన్నాం. కానీ అది వేరే, మనం డబ్బులు పెట్టి కొన్నాం. ఇలా చెప్తే తెల్లారు. బట్ ద పాయింట్ ఈస్, గాడ్స్ వర్డ్ ఈస్ టెల్లింగ్, సంబంధాలు. నేను చెప్తున్నాను, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. మా మిస్సెస్ని అడగండి, ఎంతోమందిని కౌన్సిల్ చేస్తుంది తను. వన్ ఆఫ్ ద రీజన్స్, వై? బికాస్ ఈచ్ అదర్ డోంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తారో, చాలా మట్టుకు వారిరువురి మధ్య ఇబ్బందులు, వివాదాలు తగ్గుతాయి. గొడవ పడడానికి, ఒకరి మధ్య ఒకరు విభేదాలు రాయడానికి సులువైన పద్ధతి చెప్తాను. పోనీ ఏంటో తెలుసా? అవతల వ్యక్తిని అవమానించండి. ఎస్, ద డే యూ హ్యూమిలియేట్ సంబడి, ద అదర్ పర్సన్ విల్ రూల్స్ రెస్పెక్ట్ ఫర్ యూ. అవును, మన మీద వేరే ఒకళ్ళు ఎప్పుడండి ఆ వాల్యూ పోతుందో తెలుసా? నేను అవతల వ్యక్తిని అవమానపరిచినప్పుడు. ఎందుకంటే మనిషికి వేరే వారి ఎదుట, ఎవరి ఎదుట అవమానపడటం ఇష్టం ఉండదు. అవును, నోబడీ లైక్స్ టు బి హ్యూమిలియేటెడ్. పిల్లలు కూడా అంతే. మన అందరి ముందు నాకున్న ప్రాబ్లం అదే. నేను జనరల్గా తిట్టను, కానీ తిట్టినప్పుడు ఎక్కడ తిడుతున్నాను, ఏం తిడుతున్నాను తెలియదు. అది ప్రాబ్లం. ఎందుకు ఉండొచ్చు కదా కామ్గా. అందుకనే కామ్గా ఒక్కసారి రైజ్ అవుతుంది. అందరు ఉంటారు, చిన్నపిల్లలను పట్టుకొని తిట్టేస్తాను. నా గురించి నేను చెప్తున్నా. తర్వాత మా మిస్ అంటే, అరే సరే వాళ్ళు చేసింది తప్పే, అందరి ముందు నువ్వు ఈ మాటలు, వాళ్ళ వయసు ఎంత, నువ్వు చెప్పిన మాటలేంటి? అండ్ యూ హ్యావ్ హ్యూమిలియేటెడ్ దట్ పర్సన్. థింక్ అబౌట్ ఇట్. తెలుసో తెలియకో మనం చేసేస్తాం. ముఖ్యంగా పురుషులు. భార్యాభర్తల మధ్య ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. మనం ఒకరినొకరు సన్మానించాలి అంటే, సమయం అయిపోతుంది, సన్మానించాలి అంటే ఎలాగ చేయగలమండి? వన్ లైన్ ఆన్సర్, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ విలువైన వారు కాబట్టి వారిని కూడా దేవుడు సృష్టించాడు, నన్ను కూడా దేవుడు సృష్టించాడు. కాబట్టి నేను దేవుని దృష్టిలో చూస్తూ ప్రతి ఒక్కరిని ఏం చేస్తాను? సన్మానిస్తాను. ఐ విల్ రెస్పెక్ట్ ఫర్ హూ దే. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్
గోయింగ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్. ఇక్కడ సంబంధాలు చక్కగా ఉండాలన్నా, ప్రతి కుటుంబం అన్యోన్యంగా ఉండాలన్నా, విశ్వాసులు అన్యోన్యంగా ఉండాలన్నా, మన కుటుంబ జీవితాలు అన్యోన్యంగా ఉండాలన్నా మనం ఒకరినొకరు సన్మానించాలి. ఒక తండ్రి తనకి నలుగురు పిల్లలు, అందరు అబ్బాయిలే. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీకు తెలుసు. ఈ దినాల్లో అంతమంది లేరులేండి ఇంట్లో. అయితే పాపం ఒక గిఫ్ట్ కొనుక్కొని వచ్చాడంట. గిఫ్ట్ కొట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి అందరిని పిలిచాడు, నలుగురిని పిలిచాడు, నిలబెట్టి ఈ గిఫ్ట్ నేను ఒకరికే ఇస్తాను, ఎవరు మమ్మీ మాట ఎప్పుడు వింటారు, మమ్మీ చెప్పిన పనులన్నీ చేస్తారు, ఎదురు చెప్పకుండా మీ నలుగురిలో ఎవరు ఇది చేస్తారో వాళ్ళకే ఈ గిఫ్ట్ ఇస్తానంటే ఒక్కసారి అందరు పెట్లెట్టో చూస్తున్నారట. చూసి మీరే ఆడుకోండి అని వెళ్ళిపోయారంట. అర్థమైందా? ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది. అంటే ఈ లక్షణాలు ఉన్నది ఎవరికి? మీకే, మీరే ఆడుకోండి. ఏంటది? మమ్మీ మాట ఎప్పుడు, అది కూడా సన్మానించడం కాదు. కొంతమంది ఈ కేటగిరీలో ఉంటారు. ఇంట్లో ఎవరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, యువతల వాళ్ళు. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. వారమంతా పనిచేసే ఆయన, కానీ గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా పనిచేసేది ఎవరు? రైట్, ఓకే, విల్ గో టు ద సెకండ్ వర్డ్. దేర్ ఆర్ 6 words కదా. కాబట్టి అది మొదటిది. దయచేసి అంటే సంఘం గురించి చెప్పాలనుకుంటే సమయం అయిపోయింది, కానీ మనం క్రీస్తు శరీరంలో అవయవాలు కాబట్టి రెస్పెక్ట్. నేను వెన్ ఐ థాట్ అబౌట్ దిస్, ద మిస్టేక్ దట్ పీపుల్ లైక్ మీ హూ డూ, నేను చేసే పొరపాటు అదేంటంటే, అన్నిటికంటే మెయిన్ పని వాక్యం చెప్పటం, వర్షిప్ లీడ్ చేయటం. కాబట్టి ఇఫ్ ఐ థింక్ దట్ ఐఎమ్ మోర్ గిఫ్టెడ్ దెన్ సంబడి ఎల్స్, దెన్ ఐఎమ్ నాట్ షోయింగ్ రెస్పెక్ట్. అది నేను చేసే పొరపాటు, నేను పడే ప్రమాదం. అది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతును, కొంతమందికి పలకరించడం అన్నది న్యాచురల్గా వస్తుంది. స్ట్రేంజర్స్ అని కాదు, ఎవరైనా కాదు, చూడగానే స్మైల్ చేసి పలకరిస్తారు, అది వారికి ఇచ్చిన తలాంతు. కొంతమంది సహజంగా ఏం చెప్పపోయినా చకచక పనులు చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పరు, కుర్చీలు ఎత్తండి. దే వాంట్ టు డూ సమ్ వర్క్. క్రీస్తు శరీరంలో ఈ రీతిగా అనేక మందికి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతును ఇచ్చాడు, ఆ గిఫ్ట్ని ఇచ్చాడు. కానీ నా గిఫ్ట్ నీ గిఫ్ట్ కంటే బెటరు అని వేరే వాళ్ళని, వారు చేస్తున్న పని చిన్నది, నేను చేస్తున్న పని పెద్దది అన్న అభిప్రాయం వచ్చేసరికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఈ లోకరీత్యా చూస్తున్నది చిన్న పనులు చేస్తున్నారు. మెయిన్ పని ఏంటంటే ప్రసంగం ఇవ్వటం కాదండి, కాదు. మెయిన్ పని చిన్న పని పెద్ద పని ఏమీ లేదు. క్రీస్తు శరీరంలో అన్ని పనులే, ఎవ్రీథింగ్. అదే కొరింథీయులకు రాసిన చూడండి అసలు మొదటి పత్రిక 12 నుంచి, బాడీ ఆఫ్ క్రైస్ట్ ప్రతి ఒక్కరు. సో డోంట్ డిఫరెన్షియేట్. ఈ రీతిగా మనం చేయకూడదు. ముఖ్యంగా నేను చేయకూడదు. మీరు కూడా మీరు చేస్తున్న పనులు, నువ్వు చేస్తుంది ఏంటి? ఉట్టి పార్కింగే కాదు, ఉట్టి పార్కింగే కాదు. నువ్వు చేస్తున్నది పార్కింగ్, నేను చేస్తున్నది ప్రీచింగ్. నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావు, నేను దేవుని కోసం పనిచేస్తున్నాను. లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్. సింపుల్. అండ్ డోంట్ హ్యూమిలియేట్ ఎనీబడి. ఎవరిని దయచేసి అవమానించొద్దు. మరి ముఖ్యంగా అందరి ఎదుట దయచేసి అవమానించొద్దు. అది మొదటిది. రెండవది ఏంటంటే, దీని టైం పడుతుంది కానీ, రెండవది ఏంటంటే మనం వేటి విషయాల్లో, ఇది కూడా నేను నా గురించి ఆలోచించాను. ద 2 big problems ఆఫ్ ప్రీచర్స్ అండ్ పాస్టర్స్ లైక్ మీ ఆర్ జనరలీ ఈజ్, ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ గిఫ్ట్ మా గిఫ్ట్ కంటే తక్కువ అనుకోవటం. రెండవది, నేను ఇన్ని విషయాల్లో నాకు ఒప్పింపు ఉంది కాబట్టి మీరు కూడా ఆ విషయాలు ఒప్పుకోవాలి. అది దేవుడు ఒప్పించాలి. దేవుడు నన్ను ఒప్పించాడు, కానీ ఇంకా మిమ్మల్ని ఒప్పించకపోతే కొన్ని విషయాల్లో నేను దాని గురించి సహనాన్ని చూపించాలి. ఆ ఒప్పింపు రాలేదు కాబట్టి నేను అవతల వ్యక్తిని నేను రెస్పెక్ట్ చేయకపోతే అది ప్రమాదం, నేను పడే ప్రమాదం. మీకు అర్థమవుతుందా? నాట్ ఎవ్రీబడి విల్ బీ కన్విన్స్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ రీతిగా మనం ఒకరినొకరు తీర్చకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు విషయాలు.
గుర్తుపెట్టుకుంటూ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు ఏంటండి, విన్నారా వింటున్నాడు, విలువైన వారు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఐఎమ్ ఇంపార్టెంట్ టు గాడ్, దే ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్ ఈక్వలీ. సో వీ విల్ రెస్పెక్ట్. చాలా టైం అయిపోయింది. ఈ అన్న అక్షరం ఎంకరేజ్, RELATE కదా. సంబంధాలు బలపడాలంటే రెండో అక్షరం ఈ అన్న అక్షరం ఎంకరేజ్. ఎంకరేజ్ అంటే ఏంటి? ప్రోత్సహించండి, ప్రోత్సహించండి. మనం కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటామండి, ఎంకరేజ్ చేయడానికి తక్కువ. జాగ్రత్తగా ఆలోచించండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను నన్నే ప్రశ్నించుకున్నాను. నేను ప్రోత్సహిస్తానా ఎక్కువ, లేకపోతే ఎక్కువ ఖండించి కరెక్ట్ చేస్తూ ఉంటానా? ఈజీ థింగ్ టు డూ ఈజ్ టు కరెక్ట్. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం చేసేది ఎంకరేజ్మెంట్ తక్కువ, ఏంటి కరెక్ట్ చేసేది ఎక్కువ. అందరికీ 95 వచ్చింది, నీకు 93 ఎందుకు వచ్చింది? అయ్యో బాబోయ్, 93 రావటమే. నాకైతే నేను ఫ్లాట్గా పడి నమస్కారం అని చెప్పి, ఎందుకంటే మనం 50 దాటని కేటగిరీ. అయినా ఉద్యోగం వచ్చింది, బాగానే ఉంది. ఇది కాంపిటేటివ్, కరెక్టే. బట్ ఫస్ట్ యు ఎంకరేజ్. నువ్వు బాగా చేసావు, వండర్ఫుల్, ఇంకా బాగా చేయగలవేమో. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒకరినొకరు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయించినట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగజేయడి. ఒకరికొకడు ఏం చేయంట? క్షేమాభివృద్ధిని కలుగజేయడం. ఇంగ్లీష్లో ఉంటుంది దేర్ఫోర్ ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు మీరు ప్రోత్సహించండి. ఈ దినాలలో ఎక్కువ అవసరం దేనికుందో తెలుసండి? ఎంకరేజ్మెంట్కి, నాట్ డిస్కరేజ్మెంట్. అవునండి, చాలామంది యవనస్తులు డిప్రెషన్లో ఉన్నారు. పెద్దవారు అంటలా, ఈ దినాల్లో డిప్రెషన్ అనేది యవనస్తులకి. ఎందుకంటే వారు ఉంటున్న ఈ సమాజం చాలా కాంపిటేటివ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించలేకపోతే ప్రమాదం ఎక్కువ. అలాగని కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్, అంటే మనం కరెక్ట్ చేయకూడదని అని అంటలా. అంటే ప్రతిదానికి కొంతమంది ఉట్టిన పొగుడుతూ ఉంటారు, అది ఎంకరేజ్మెంట్ కాదు, దాన్ని ఫ్లాటరీ అంటారు. ఫ్లాటరీ అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి వేసుకున్న డ్రెస్సు అసలు చూస్తేనే మనకే, కానీ ప్రోత్సహించమన్నారు, అబ్బా ఈ రంగు అసలు సూట్ అయిందంటే మీకేనండి. తర్వాత అంటాం, అబ్బా ఏమి కలర్ వేసుకో, ఏమి కలర్, కనీసం ఒక్కసారైనా అద్దంలో చూసుకొని కొనుక్కోవచ్చు కదా, వాళ్ళెవరో వేసుకున్నారు. కానీ సిస్టర్, నిజం చెప్పాలంటే ఈ కలర్ మీకే సూట్ అవుతుంది. అది ఎంకరేజ్మెంట్ కాదు, అది బటరింగ్. అంటే ప్రతిదానికి వీఆర్ సపోజ్ టు కరెక్ట్ when it is needed, but do so with love. But this world needs people who encourage, and our God is the biggest encourager. బాక్సింగ్ అన్న ఆట, ఎవరైనా బాక్సర్స్ ఉన్నారా ఇక్కడ? లేరు, ఉంటే మంచిదే. బాక్సింగ్ ఆట చూసారండి ఎప్పుడన్నా? బాక్సింగ్ ఎవరైనా చూసారా టీవీలో? రైట్, పోనీలేండి. రింగ్ అంటారు దాన్ని, బాక్సింగ్ రింగ్ అంటారు. రైట్, ఇద్దరికి గ్లౌజులు ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే ఒకడిని కొట్టి పడేయాలి. ఆ గేమ్ విన్నర్ ఎవరు అంటే రెండిట్లో ఒకసారి రా, బాక్సింగ్ చేయలేరా? రైట్, అయిపోయిన తర్వాత ఒకవేళ మేము ఇద్దరం ఫైట్ చేస్తూ ఉంటే ఫైనల్గా నువ్వు కూడా రా, వన్ ఆఫ్ యూ, నేను రెఫరీగా కోర్టు గీట్ వేసుకున్నాం కదా. రైట్, వీళ్ళిద్దరూ ఫైట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇట్లా వస్తారు. ఇట్లా వచ్చాక ఈరోజు వీళ్ళిద్దరు ఈ బాక్సింగ్ అయిపోయిన తర్వాత అండ్ ద విన్నర్ ఈజ్, అండ్ ప్లీజ్ రిమెంబర్, ఓన్లీ వన్ హ్యాండ్ విల్ గో అప్, నాట్ టూ హ్యాండ్స్. ఒక చెయ్యే ఆ ఇరువురి చేతుల్లో పైకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, తర్వాత కావాలంటే బాక్సింగ్ చేయండి. రైట్, వై ఐ టోల్డ్ దిస్ అంటే ఎవరో తెలుసా, వీళ్ళిద్దరూ ఒకవేళ కొట్టినప్పుడు కింద పడిపోయాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా, ఆ కోచ్ కానీ వేరే వాళ్ళు కానీ కింద పడు, కమ్ ఆన్ గెటప్ అంటారు, లెగు లెగు. ఒక బాక్సర్ కంట కింద పడిపోయిన తర్వాత లెగిసి కొట్టి గెలిచి ఫైనల్గా తన చేయి పైకి వెళ్తే ఆ మూమెంట్ అంట, నిజంగా బాక్సింగ్ అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఆనందం
లైఫ్లో మళ్ళీ రాదు అలాంటి ఎక్స్పీరియన్స్. ఏంటంటే నేను కింద పడిపోయినా లెగిసి మళ్ళీ ఈ ఫైట్లో గెలిచాను. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఎవరో మా చెవుల్లో గింగురమంటా ఉన్నారు. ఏంటో తెలుసా? గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. వన్ హ్యాండ్ గోస్ అప్ అండ్ గాడ్ వాంట్స్ యువర్ హ్యాండ్ టు గో అప్. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యువర్ హ్యాండ్ టు గో అప్. దేవుడు నీ చెయ్యిని పైకెత్తి నిన్ను నిలబెడతాడు. కానీ మనం ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఒకవేళ ఎవరైనా ఒక పాపంలో పడిపోయినా వెళ్ళి ఎడాపెడా దుడిపేయొద్దు. ప్రేమతో, ఇది మంచిదా, మీరు ఇంతకుముందు బాగుండే వాళ్ళు ఇప్పుడు ఏమైంది, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, పర్వాలేదు, సహవాసానికి రండి, పర్వాలేదు, దేవుడు ఇంకొక ఛాన్స్ మీకు ఇస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎంకరేజ్మెంట్ విల్ డూ వండర్స్. ప్రోత్సహించే మనుషులుగా మనం మన సంబంధాల్లో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సహవాస జీవితంలో ప్లీజ్ ఎంకరేజ్. ఎవ్రీబడి గోస్ త్రూ సమ్ బ్యాడ్ ఫేజ్. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరం ఒడిదొడుకులు ఉంటాయని మన లైఫ్ ఇలా స్మూత్గా వెళ్ళిపోదు. దయచేసి అలాగే ముఖ్యంగా భార్యలు భర్తను ప్రోత్సహించండి. ఆల్రెడీ అక్కడ ఆఫీస్లో బాస్ పట్టి మాయించేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు డాడ్ ఇచ్చేసారనుకోండి కోటింగ్, ఇంకేముంది కాబట్టి నెమ్మదిగా పడుకున్న తర్వాత వస్తారు. ఎందుకు వచ్చిందిలే గోళ లేనిపోయింది, ఎట్లాగో అక్కడ పడలేకపోతారు ఇంటికి వచ్చాక. బట్ మీరు వెళ్ళి ఉద్యోగం చేయలేరు, కానీ ఒక్క మాట, పర్వాలేదండి, గాడ్ ఈజ్ విత్ అస్, వి విల్ ప్రే. దేవుడి పరిస్థితిని బాగా చేస్తుంది. నాకు తెలుసు మీరు ఈ పని చేయగలరు, నాకు తెలుసు ఈ ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేయగలరు. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. సేమ్ థింగ్ టెల్ యువర్ చిల్డ్రన్. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా, సహవాసంలో ప్రోత్సహించండి. అది రెండవది. మూడవది ఏ అక్షరం? ఎల్. ఏంటి ఆన్సర్ చెప్పండి, ఏముండాలి? వండర్ఫుల్, థ్యాంక్ యూ. లవ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంబంధాలలో ఉండవలసింది ఏంటి? ప్రేమ. ప్రేమ. యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన అన్నాడు, మీకు తెలిసిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, అది మీకు తెలుసు, కానీ నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, ఇప్పటి నుంచి మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. మీరు ఒకరినొకరు ప్రేమించటం బట్టి మీరు నా శిష్యులని ఈ లోకము తెలుసుకుంటుంది. సంఘంలో, సహవాసంలో, కుటుంబాలలో సంబంధాలు బలపడాలి అంటే ఒకరికొకరు ఏముండాలి? ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించాలి. దీని గురించి మనం కొన్ని వర్తమానాలు మనం మెడిటేట్ చేసాం కాబట్టి దాని గురించి నేను వివరించట్లేదు. కానీ ఒకవేళ అవతల వ్యక్తిని మనం ప్రేమించలేకపోతుంటే, వారు చేసిన పనులు బట్టో, వారు అన్ని మాటలు బట్టో, లేకపోతే ఇంకోటో, ఇన్ కేస్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ అబౌట్ సమ్ రిలేషన్షిప్, ఆ సంబంధం, ఆ పరిస్థితిని దేవునికి సమర్పించండి. బెస్ట్ వే ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రభువు, నాయన, నేను ఈ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నా, కారణాలు నీకు తెలుసు, కానీ నువ్వయ్యా ఈ పరిస్థితిని బాగు చేయగలవు. దయచేసి ఈ పరిస్థితిని బాగు చేసి ఆ వ్యక్తిని మార్చి నాకు సహాయం చేయి, నేను ఆ వ్యక్తిని ప్రేమించగలగడానికి. హెల్ప్ మీ లార్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ అండ్ హీ విల్ రెస్టోర్ దట్ రిలేషన్షిప్. లవ్ అన్నది ఉండాలి. నేను వివరించట్లేదు, ఆ విషయం మీకు తెలుసు. ఏ అన్నది అన్న అక్షరం అడ్మిట్ యువర్ మిస్టేక్స్. మనం చేసిన పొరపాట్లను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. జనరల్గా ఒప్పేసుకోవటం కాదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. కొంతమంది ఒప్పుకుంటారు, ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో జనరల్గా చెప్పుకు వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనం ఎవరి పట్ల అయినా మనం తప్పు చేసినట్లయితే ఏం చేయాలంట? మనం వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని క్షమాపణ కోరాలి. కొంతమంది దీన్ని ఎక్స్ట్రీమ్గా తీసుకునే ఏమన్నారంటే, మీరు ఈ పని చేయకపోతే అసలు పరలోకానికి వెళ్ళరంటారు. అలా లేదండి. కానీ ఏంటంటే, మనం అంటే ఆ వ్యక్తి మనకి తెలిస్తే దేవుని వాక్యం చెప్తుంది, దయచేసి టైం తీసుకొని వెళ్ళి నువ్వు యథార్థంగా పశ్చాత్తాపపడితే నువ్వు నీ పొరపాటును ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోవాలి. కుటుంబంలో ఇది ఉండాలి, సంఘంలో ఇది ఉండాలి. దేవుని వాక్యం ఈ మాట చెప్తుంది, అడ్మిట్ యువర్ మిస్టేక్స్, నాట్ జస్ట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మట్టుకే కాకుండా మనం ఒకరి ఏళ్ళ ఒకరు ఒకవేళ తప్పు చేస్తే పబ్లిక్గా చెప్పబాకండి,
ప్రైవేట్గా ఆ వ్యక్తిని కలిసి, ఇదిగో నేను నీ పట్ల ఈ పని చేశాను, మీ గురించి ఇలాగ నేను మాట్లాడాను, వాట్ ఎవర్ ఈజ్ యువర్ కన్విక్షన్, నేను ఈ పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించు. మేము కార్పొరేట్ వరల్డ్, నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను అక్కడ చెప్పే, మా సంస్థనే కాదు మిగతా సంస్థ ఏమంటారు తెలుసా, ఓన్ అప్ యువర్ మిస్టేక్స్ అంటారు. ఒక తప్పు చేస్తే వాళ్ళు ఏమైనా అప్రిషియేట్ చేస్తారో తెలుసా, తప్పు చేశానంటే దాన్ని కవరు చేయకు, వెంటనే వచ్చి చెప్పు. అంటే దానికి పనిష్మెంట్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, కానీ మనం చెప్పకపోతే ఇంకా ప్రమాదం. అదేమంటో తెలుసా, పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ దయచేసి పొరపాటు అయిందని చెప్పండి, లేకపోతే రేపు పొద్దున ఎక్కడో తెలిస్తే ఇంకా పెద్ద ఇబ్బంది, ఇంకా భవిష్యత్తులో ఈ పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్త పడవచ్చు. దట్ ఈస్ వాట్ ద కార్పొరేట్ వరల్డ్ సేస్. సంస్థలు చెప్పేది ఏంటో తెలుసా, తప్పులు చేస్తారు, కానీ తప్పు చేస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పు, ఈ పొరపాటు అయిపోయింది, తెలుసో తెలియకో నాకు అర్థం కాలేదు, లేకపోతే ఓవర్ లుకింగ్ మిస్టేక్, వాట్ ఎవర్, నేను ఈ పొరపాటు చేశాను, ప్లీజ్ ఫర్ గివ్ మీ అ ఛాన్స్, ఐ విల్ నాట్ డూ దిస్ మిస్టేక్ అగైన్. అది ఎంతమంది తమ పొరపాట్లను ఒప్పుకుంటున్నారు? దేవుని సన్నిధిలో జనరల్గా ఒక ప్రార్థన చేసేసి, మంచి స్టాండర్డ్ ప్రేయర్ అంటే తెలుసా, రాత్రి పడుకున్నావా, దేవా తెలుసో తెలియని పాపాలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే అన్నీ కవర్ అయిపోవాలి కదా, అన్నీ కవర్, తెలిసి తెలియని పాపాలు, నాయన ఒకసారి క్షమించేది ప్రభు, నువ్వు క్షమిస్తావు కదా. నీకు ఏ పాపాలు అయితే తెలుసో దయచేసి ఆ పాపాన్ని స్పెసిఫిక్గా ఒప్పుకో. అవును, అలాగే ఎవరి పట్ల చేసావు దయచేసి వెళ్ళి చెప్పు, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి. వారు క్షమించకపోతే అది వేరే విషయం, కానీ నీ తరపు నుంచి నువ్వేం చేసావు, నీ తప్పును ఒప్పుకున్నావు. యు ఆర్ ఫ్రీ, యు హ్యావ్ అడ్మిటెడ్ యువర్ మిస్టేక్, ఐ హ్యావ్ టోల్డ్ ఐ యామ్ ఎట్ ఫాల్ట్. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ దట్ ఈస్ ఓకే, కానీ నేను మట్టుకు ఒప్పుకుంటున్నాను. నెక్స్ట్ అక్షరం ఏంటి? టీ. ఓకే, RALAT. టీ. నిన్న మేము బైబిల్ స్టడీలో 2 మాటల్లో నేర్చుకున్న ఒక మాట ఇది. ఏంటో తెలుసా? ట్రస్ట్. చాలా పెద్ద వర్డ్ ఇది, చాలా ప్రాముఖ్యమైనది. మిగతావి ప్రాముఖ్యం కాదని అట్లా కాదు. సంబంధాలు తెగిపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు నమ్మకం పోతుందో, ట్రస్ట్ పోతుందో, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో ఒకసారి అంట్లా పలుసార్లు పోనీ ఒకసారైనా ఎవరో ఒకళ్ళు మన ట్రస్ట్ని బ్రేక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎస్ నో? మీకు అర్థమైందా? మన జీవితాల్లో అంటే మనం నమ్మాం వారిని, కానీ వారు ఆ నమ్మకాన్ని ఏం చేశారు? పాడు చేశారు. నేను పెద్ద ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి గోస్ త్రూ. ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఒక సంస్థలో కావచ్చు, మరొకటి కావచ్చు. మనం ఒకవేళ ఎవరి ట్రస్ట్ బ్రేక్ చేయకపోయినా మన తల్లిదండ్రుల ట్రస్ట్ అప్పుడప్పుడన్నా బ్రేక్ చేసి ఉంటాం. చేయలేదా? నేను చేశాను. నేను చేసిందల్లా ఒకటే. ఐ బ్రోక్ దేర్ ట్రస్ట్ నంబర్ ఆఫ్ టైం. వెళ్ళిపోయి చెప్పేటాడు, ఇక్కడి నుంచి నేను ఈ స్నేహం చేయను. మళ్ళీ నెక్స్ట్ డే ఎవరిని కలవడానికి వెళ్ళావు? కలవడానికా? నేను ఎక్కడ కలిసా? తర్వాత ఎవడో వెళ్ళి చెప్తారు, మీరు వాళ్ళని కలవద్దన్నారు కానీ వెళ్ళి, అప్పుడేమైంది? అరే నా దగ్గరేమో నేను ఈ పనులు చేయనని అంటున్నాను, కానీ వెళ్ళి చేస్తాడు. కాబట్టి ఏమైంది? నీ నమ్మకం దెబ్బతిన్నది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నేను ఎవరిని? అది ప్రమాదం. మీకు అర్థమవుతుందా? బికాస్ యూ గాన్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ యువర్ ట్రస్ట్ బీయింగ్ బ్రోకెన్. ఎవరో ఈ నమ్మక ద్రోహం చేశారు కాబట్టి, మీ నమ్మకాన్ని పాడు చేశారు కాబట్టి, అది ఒకవేళ పలుసార్లు పలు రీతులుగా పలు వ్యక్తుల మధ్య జరిగిందనుకోండి, కొంతమంది ఏ స్థితికి వచ్చేస్తారు తెలుసా? ఇంకా నేను ఎప్పటికీ ఎవరిని ఫినిష్. బ్లైండ్గా నమ్మమంటలా, కానీ సంబంధాలు బలపడేది నమ్మకాన్ని బట్టే. యూ నీడ్ టు కమ్ టు ద స్టేట్ ఆఫ్ ట్రస్ట్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దాన్ దట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. నిన్న ఒక ఎక్సర్సైజ్ చేయించాం మేము బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి, కార్ అని. వెళ్ళి అడగండి ఏంటో అది. అయితే ఆ ఇయర్ మర్చిపోయింది నేను. వింటర్ ఒలింపిక్స్ విదేశాల్లో వింటర్ సీజన్
వింటర్ సీజన్లో, చలికాలంలో బాగా మంచు పడుతుంది. మంచు పడే ప్రాంతాలలో చలికాలంలో స్కీయింగ్ అన్న స్పోర్ట్ ఉంటుంది. స్కీయింగ్ అంటే ఏంటో తెలుసా? కాళ్ళకి ఇలా పెట్టుకొని చేతులకి రెండు కర్రలు ఉంటాయి. ఆ మంచు మీద గడ్డగడ్డ మంచు మీద వెళ్తాడు. చాలా చాలా స్పీడ్గా వెళ్తారు. చాలా కంట్రోల్ ఉండాలి. చాలా కంట్రోల్ ఉంటుంది. పెద్ద పెద్ద కొండల్లో నుంచి ఇట్లాగా వెళ్తారు. అయితే గుడ్డివారికి స్కీయింగ్ పెట్టారు. గుడ్డివారికి ఎలాగా అంటే ఆ కాంపిటీషన్ పెట్టక మునుపు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క గుడ్డి వ్యక్తికి కళ్ళున్న ఇంకొక వ్యక్తిని పార్ట్నర్స్గా ఇచ్చి ప్రాక్టీస్ చేయించారు. కొంతకాలం వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అంటే ఎలాగా ఆ వ్యక్తి తనకి డైరెక్షన్ ఇస్తున్నారు. తర్వాత ఆ కాంపిటీషన్ రోజు ఒక్కొక్క గుడ్డోలు పక్కన కళ్ళు కనిపించే వాళ్ళు. అండ్ వాళ్ళు చెప్పిన మాటలు రెండే మాటలు. ఒకటి లెఫ్ట్, ఇంకోటి రైట్. అంతే. అతను ఆ వీడియో ఉంటే నేను చూపించవలసింది, టైం లేదు. అమేజింగ్. బిత్తరపోయారంటే చూసిన వాళ్ళు. అంటే వీరు ఎట్లాగా కళ్ళు లేకుండా అని వెళ్తున్నారు. కొంచెం అటు ఇటు అయినా గుద్దుకుంటే ప్రాణాలు పోతాయి. అంత స్పీడ్ ఉంటుంది. కానీ ఆల్ దట్ దే డిడ్ ఈస్ పక్కన కళ్ళున్న వ్యక్తి పక్కన స్కీ చేస్తా ఏమంటున్నాడు? లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే అంతే. లెఫ్ట్ రైట్ అండ్ ఎవ్రీబడి కంప్లీటెడ్. దట్ ఈస్ కంప్లీట్ ట్రస్ట్. And you need to have not only trust in God, but trust in one another. Then relationships will be strong. ఒకవేళ తిన్నా చెప్పండి, ఈ విషయంలో మిమ్మల్ని నమ్మానండి, కానీ మీరు ఆ నమ్మకాన్ని ఈ పని చేయటాన్ని బట్టి, కానీ మళ్ళీ ఈ పని మీరు చేయరంటే నేను మిమ్మల్ని నమ్మడానికి సిద్ధం. దయచేసి ఆ నమ్మకాన్ని ఇంకోసారి పాడు చేయొద్దు. ఓకే, ఐఎమ్ హర్ట్, బట్ లెట్ us మూవ్ ఆన్. I trust you going forward. Please don't break my trust. నేను అంటున్నాను, సంబంధాలు మళ్ళీ తిరిగి స్థిరపడతాయి. కొన్ని సంబంధాలు అసలు అతుక్కోవట్లే. ఎందుకో తెలుసా? They said they've broken our trust. వాళ్ళు మా నమ్మకాన్ని పాడు చేశారండి. కాబట్టి నేను ఇంకా వారితో సంబంధం పెట్టుకోలేను. అది ఆఖరిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ ఎంపథైజ్. సింపథైజ్ రెండు వేరు. సింపథైజ్ అంటే ఏంటో తెలుసా? సానుభూతి చూపించడం. అంటే అవతల పరిస్థితి చూసి జాలిపడటం. అది సింపథైజ్. నాకు బాగలేదండి, అయ్యో బాగలేదండి, నాకు కూడా బాగుంటుంది లేదండి ఈ మధ్య, మీకోసం ప్రార్థన చేస్తాను, తగ్గిపోతుంది, కడుపు నొప్పిగా, ఏం పర్లేదు. అదేంటి? సింపతి. మరి ఎంపతి అంటే ఏంటి? ఎంపథైజ్ అంటే తెలుగు వర్డ్ నాకు దొరకలే, డిక్షనరీలో చూశాను, నా దగ్గర ఉన్న డిక్షనరీలో. ఎంపతి మీన్స్ వాట్? అవతల పరిస్థితి నేను నా పరిస్థితిగా అర్థం చేసుకొని ఆ పరిస్థితికి రిలేట్ చేసుకోవటం, దానిని ఎంపథైజ్ అని అంటారు. సరే, మీరు ఈ కష్టం కూడా వెళ్తున్నారా? నాకు తెలుసండి ఆ కష్టం అంటే ఏంటో. ఎందుకు? నేను కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను. నేను వెళ్ళకపోయినా నాకు తెలుసు మీరు ఎలా ఇదవుతున్నారో. దానికోసం నేనేమన్నా చేయగలిగితే నేను తప్పకుండా చేస్తాను. పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దేర్ షూస్ అండ్ రిలేటింగ్ టు దేర్ ప్రాబ్లం. వారి సమస్యను నీ సమస్యగా భావించి దానికి స్పందించటం, ఎంపథైజ్ చేయటం. సంబంధాలు బలపడాలి అంటే ఈ విషయం ఉండాలి. అది వాళ్ళ దేవుడిచ్చిన క్లుప్తమైన వర్తమానం ఈ 28th చర్చ్ యానివర్సరీలో. వీ హ్యావ్ రిలేషన్షిప్స్. ఎస్, రైట్. దేవుడు మనకిచ్చిన చక్కని సంబంధం, క్రీస్తు శరీరంలో అవయవాలు, ఆయన కుటుంబంలో కుమారులు కుమార్తెలము. ఈ చక్కని సంబంధం కేవలం ఇక్కడే మట్టుకే కాకుండా బయట కూడా దేవుని బిడ్డలుగా ఒకరి మధ్య ఒకరు సంబంధాన్ని బలపరుచుకోవాలి. మనం దేవుని బిడ్డలుగా బయట ప్రపంచం చూడాలి. మన కుటుంబాలు సంబంధంలో బలపడాలి, స్థిరపడాలంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్, ఎంకరేజ్, లవ్, అడ్మిట్ యువర్ మిస్టేక్స్, ట్రస్ట్ అండ్ ఎంపథైజ్. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక్కమారు
మీ కుటుంబ జీవితంలో సంబంధాలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించండి. మీరేమైనా ఈ విషయాలలో చెయ్యని ఉంటే, ఒకవేళ మీరు సన్మానించలేకుండా ఉంటే, ప్రోత్సహించకుండా ఉంటే, ప్రేమించలేని స్థితిలో ఉంటే, మీ పొరపాట్లు ఒప్పుకొని స్థితిలో ఉంటే, నమ్మలేని పరిస్థితుల్లో ఉంటే, ఎంపథైజ్ చేయలేకపోతే, దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు నన్ను క్షమించయ్యా, మా సంబంధాలు, నాకు నీవిచ్చిన సంబంధాలు నేను బలపరుచుకుంటాను, అలాగే ఈ పరిచర్యలో నన్ను పెట్టావు నాయన, ఒకరితో ఒకరు మేము చక్కని సంబంధాలను బలపరుచుకుంటాం అని చెప్దాం. పునర్సమర్పించుకుందాం. దట్ వీ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ రిలేషన్షిప్స్. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే ఈ టైంలో మీ స్థలాల్లో మీరు నిలబడచ్చు. మీ అవసరం ఏదైనా సరే. అలాగే మీ పుట్టినరోజులు జరిగినా, యానివర్సరీస్ జరిగినా, గత వారంలో ఈరోజు మీ పుట్టినరోజు, మీ యానివర్సరీ అయినా, అట్టి వారు కూడా నిలబడండి. మీకోసం వ్యక్తిగత ప్రార్థన సమయం ఇది. అది ఏ అవసరమైన ఎటువంటి అక్కరైనా మీకోసం ప్రత్యేక ప్రార్థన కావాలంటే మన మనసులను ఐక్యపరిచి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దయగల దేవా, పరిశుద్ధుడా నాయన, మరి ఇక్కడ నిలబడిన వీరు ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభు. ఏ అవసరత కోసం వారి ప్రార్థన కోరారో నాకు తెలియదు, కానీ ఆ అక్కర, ఆ సమస్య మీకు తెలుసు నాయన. మరి ప్రత్యేకంగా వారి పరిస్థితిని మీకు అప్పచెప్తూ, వారి ప్రార్థన విజ్ఞాపనను మీకు అప్పచెప్తూ, విన్నపాన్ని మీకు అప్పచెప్తూ, వారి పక్షాన విజ్ఞాపన చేయుచుండగా మీ కృపను చూపించి మీ చిత్తమును నెరవేర్చి మీ సహాయం అందిస్తారని నమ్ముతున్నాం. తమ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారు ఎవరైనా ఉంటే ఈరోజు జరుపుకుంటున్నా వారిని ఇంత మట్టుకు దీవించి నడిపించినందుకు వందనాలు. అనేకమైన దీవెన సంవత్సరపు దయా కిరీటాలు మీరు వారికి దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.